ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌తో విద్యా విప్లవం. నీట్ లీకేజీపై మీ సమాధానం ఏంటి? మీడియా సమావేశంలో కేంద్ర సర్కార్‌పై వజ్రేష్ యాదవ్ ధ్వజం. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోందని డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ తెలిపారు. విద్యారంగంలో నాణ్యత పెంపే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ప్రభుత్వ బడులను ఆధునీకరించేందుకు, విద్యార్థులకు అత్యుత్తమ వసతులు కల్పించేందుకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారని ఆయన పేర్కొన్నారు. ఈ పాఠశాలలు అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతూ అన్ని వర్గాల విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య విద్యా అసమానతలను తొలగించడం, ప్రభుత్వ విద్యపై విశ్వాసాన్ని పెంపొందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వజ్రేష్ యాదవ్ స్పష్టం చేశారు. అయితే నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో విద్యార్థుల మనోధైర్యం దెబ్బతిన్నదని, భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొన్నదని పేర్కొన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు విద్యార్థులకు న్యాయం చేసేలా ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్పై అప్రమత్తంగా ఉండాలి, శ్రేణులకు పిలుపు. స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ సర్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏలకు పిలుపునిచ్చారు. సర్వే చేస్తున్న సమయంలో ప్రతి కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏ అధికారితో పాటే ఉండాలని సూచించారు. ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పించిన హక్కని, దానిని కాలరాసే అధికారం ఎవరికీ లేదని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఆర్డీఏ మెంబర్ జైపాల్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఏనుగు జలేందర్ రెడ్డి, కూకట్పల్లి సీనియర్ కాంగ్రెస్ నాయకులు షేరి సతీష్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ముప్పు రామారావు, మాజీ పోచారం మున్సిపాలిటీ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మేడ్చల్ మున్సిపాలిటీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, మాజీ గట్కేసర్ మండల అధ్యక్షులు కర్రె రాజేష్, గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ మాజీ అధ్యక్షుడు సాయిపేట శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జోహార్ నగర్ లో పబ్లిక్ స్కూల్ నిర్మాణకు 49 కోట్ల 15 లక్షలు. జోహార్ నగర్ లో ఫోటో తీసి పెట్టేసారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కేమో 200 కోట్లు, పబ్లిక్ స్కూల్ కోసం జోహార్ నగర్ 49 కోట్ల 15 లక్షలు. అదొకటి వాట్సాప్ పెట్టేది, అదొకటి వాట్సాప్ మళ్ళీ పెడతాను. అది వాట్సాప్ పెట్టు. మురారిపల్లి డబ్బులు రాసుకో రాలే, హాస్పిటల్ ఈజీగా టెక్నాలజీ మారింది. మురారిపల్లి మొన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాం కన్నా, దాని పక్కన 5 ఎకరాల స్థలంతో 42 కోట్ల 90 లక్షలు. మురారిపల్లి డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఎంపీపీ అంబేద్కర్ నగర్ స్కూల్ పబ్లిక్ స్కూల్గా ఉన్నది కనుక 12 కోట్లు. ఇంకోటి కూడా మళ్ళా అంబేద్కర్ నగర్ రాబోయే రోజులలో మా ప్రధానమంత్రి మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఫీజును కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. మొన్ననే తమిళనాడులో అక్కడి ముఖ్యమంత్రి ఒక టారిఫ్ పెట్టిండు. ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కూడా ఈ రకంగానే ఫీజులు వసూలు చేయాలని పెట్టి, అది రాబోయే రోజులలో మన రాష్ట్రంలో వాళ్ళు దేశమంతా కూడా ఇంప్లిమెంట్ కావాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. మా ముఖ్యమంత్రి కానీ అదేవిధంగా దేశంలో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రాహుల్ గాంధీ గారు కూడా అది ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మేము భవిష్యత్తు కూడా ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుతూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. సర్వే బ్రహ్మాండంగా చేస్తున్నాం కదా, అందులో మాట్లాడేది అంటే సర్ మీద కూడా ఏ ఒక్క ప్రతి వ్యక్తి కూడా సర్ మీద వాళ్ళు ఎవరి వ్యక్తిగతంగా వాళ్ళు ఓటును నమోదు చేసుకోవాలి. ప్రతి రాజకీయ పార్టీలో మేము చేసేది ప్రతి డివిజన్లలో 617 బూతులు ఉంటే 617 బూతులలో కాన్సెన్స్ చేసినాం. 3000 పైచీలకు డివిజన్ ఉంటే 3000 పైచీలకు నియోజకవర్గంలో బిఎల్ఓలు వేసినాం. 13 మీటింగ్లు పెట్టాము. అవగాహన సదస్సులు 13 పెట్టాం. రాజకీయ పార్టీలతో మన కలెక్టర్ సార్ కూడా పెట్టింది కదా. మేము కూడా రాజకీయ పార్టీల 13 మీటింగ్లు పెట్టాం ఈ జిల్లాలో అవగాహన సదస్సు. మళ్ళా కూడా ఏమంటున్నాం, డివిజన్ రేపటి నుంచి 30 రోజులు
మా నాయకులందరినీ ఎవరు బయటికి వెళ్ళేది లేదు. ప్రతి నాయకుడు డివిజన్లో తిరగాలి, సర్ మీద మాట్లాడాలి. ఎక్కడెక్కడైతే పిఎల్ఏ డిఎల్ఓ ఉన్నారో ఆ పిఎల్ఓ వెంబడి తిరగాల్సిన బాధ్యత ఉంది. మీరు కూడా 30 రోజులు నియోజకవర్గం నుంచి ఎక్కడ వెళ్ళండి. డైలీ ఒక్క దగ్గర ఒక నియోజకవర్గం నేను తిరుగుతాను.